ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత 10 ఏళ్లుగా ఒకే ప్రశ్న, ఒకే చర్చ. మన రాజధాని ఏది, ఎలా ఉండాలి? ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య పోరాటం కాదు. రెండు విభిన్నమైన ఆలోచన విధానాల మధ్య యుద్ధం. ఒకవైపు నవ్యాంధ్రను విశ్వనగరంగా మార్చాలనే చంద్రబాబు నాయుడు బిజినెస్ మోడల్, మరోవైపు ఉన్న వనరులతోనే సామాజిక న్యాయం చేయాలనే జగన్మోహన్ రెడ్డి సోషల్ మోడల్. అయితే ఈ ఇద్దరు నేతల వ్యూహాల్లో ఉన్న వాస్తవాలేంటి? లెట్స్ వాచ్. ముందుగా చంద్రబాబు వర్షన్ చూద్దాం. ఆయనది పూర్తి స్థాయిలో గ్రీన్ ఫీల్డ్ సిటీ కాన్సెప్ట్. అంటే సున్నా నుండి ఒక అద్భుతాన్ని నిర్మించడం. దీనివల్ల భూమి విలువ పెరుగుతుంది. ఆ పెరిగిన విలువతోనే నగరాన్ని నిర్మించి రాష్ట్రానికి అదొక పెద్ద ఆదాయ వనరుగా మార్చాలనేది ఆయన వ్యూహం. ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంటేనే గ్లోబల్ కంపెనీలు రావడానికి మొగ్గు చూపుతాయి. అలాగే ఐటీ కంపెనీలు కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అన్ని వ్యవస్థలు ఒకే చోట ఉండటం వల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సాధ్యమవుతుందనేది చంద్రబాబు చెప్తున్న లాజిక్. 9 నగరాలు ప్లాన్ చేశాం. గవర్నమెంట్ సిటీ, ప్రభుత్వ సిటీ, ఆర్థిక సిటీ, నాలెడ్జ్ సిటీ, జస్టిస్ సిటీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, టూరిజం, మీడియా, ఎలక్ట్రానిక్స్ నగరాలు. ఇవన్నీ కూడా 4 ఆఫీసులు కట్టేస్తే అయిపోదు. అయితే దీనికి లక్షల కోట్ల వ్యయం అవసరమైతే ఉంటుంది. అయితే ఇక్కడ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత భారాన్ని మోయగలదా అన్నదే ఇక్కడ ప్రశ్న. పైగా ఫలితాలు రావడానికి 15 నుంచి 20 ఏళ్ళు పడుతుందని నిపుణుల అంచనా వేస్తున్నారు. అంతకాలం ప్రజల ఓపికను పరీక్షించడం రాజకీయంగా ఒక పెద్ద రిస్క్. అయితే అభివృద్ధి అంతా ఒక్కచోటే కేంద్రీకృతమవుతుందనేది కొందరి వాదన. ఇక జగన్మోహన్ రెడ్డి వర్షన్ చూస్తే ఇది అస్తిత్వానికి, సామాజిక సమానత్వానికి ప్రాధాన్యతనిచ్చే మోడల్ అని జగన్ చెబుతున్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలిపి మావిగన్గా పేరు పెట్టి గ్రోత్ కారిడార్గా మార్చడం వల్ల మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావిగన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేననుకుంటే సరే వేరే పేరు పెట్టండి. తక్షణ ఆర్థిక భారం తగ్గుతుందనే చెప్తున్నారు. రాజధాని కోసం పెట్టే భారీ ఖర్చును సంక్షేమ పథకాలకు మళ్లించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనేది జగన్ ఆలోచన. 3 ప్రాంతాలకు 3 హోదాలు ఇవ్వడం ద్వారా ప్రాంతీయ అసమానతలు తొలగుతాయనేది జగన్ వాదన. వాస్తవ ఆర్థిక స్థితిగతులను బట్టి చూస్తే ప్రాక్టికల్గా ఇది వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ ఈ వ్యూహంలో విశ్వసనీయత లోపం కనిపిస్తోంది. రాజధాని మార్పు వల్ల పెట్టుబడిదారుల్లో నమ్మకం దెబ్బతింటుందని, అలాగే రైతులతో చేసుకున్న ఒప్పందాలు, న్యాయపరమైన చిక్కులు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. పాలన 3 చోట్ల ఉండటం వల్ల అధికారుల సమన్వయ లోపం కష్టతరమవుతుంది. ఏపీ బ్రాండ్ ఇమేజ్ గందరగోళంలో పడిందనే విమర్శలు ఉన్నాయి. మొత్తంగా చూస్తే చంద్రబాబు వ్యూహం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక సుదీర్ఘ ప్రణాళిక పెట్టుబడి. లాభం ఆలస్యమైన అది రాష్ట్ర తరాలను మారుస్తుందనేది విశ్లేషకుల అంచనా. జగన్ వ్యూహం ప్రస్తుత అవసరాలను తీరుస్తూ సామాజిక న్యాయం చేయాలనే తపన. అయితే రాజకీయంగా చూస్తే అమరావతి చుట్టూ ఉన్న చట్టబద్ధత, రైతుల పోరాటం సెంటిమెంట్ జగన్ ప్రతిపాదించిన ఆర్థిక లాజిక్ కంటే బలంగా ప్రజల్లోకి వెళ్ళాయని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు. అయితే ముఖ్యంగా రాష్ట్రం విడిపోయాక విభజన హామీల్లో భాగంగా ప్రత్యేక హోదా అటకెక్కింది. అమరావతి చట్టబద్ధత టైంలోనే ఈ ప్రత్యేక హోదా కూడా గట్టిగా అడిగి ఉంటే భవిష్యత్ అమరావతికి మరింత లాభం చేకూరేదని, తద్వారా పెద్ద పెద్ద కంపెనీలకు మంచి రాయితీ ఆటోమేటిక్గా వచ్చేవని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే అభివృద్ధికి ఒకే ఇంజిన్ ఉండాలా, లేక వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలు వెలగాలా అనే చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ఏ మోడల్ విజయవంతం అవుతుందో కాలమే నిర్ణయించాలి. జగన్ మావిగన్ వర్సెస్ బాబు అమరావతిపై మీ కామెంట్ తెలియజేయండి.